హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్ పార్టికల్స్ కాదు, వాటిలో కూడా ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. సో ఆ ఛార్జ్డ్ పార్టికల్స్లో ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. బట్ ఆటమ్స్ ఆర్ న్యూట్రల్, అంటే దాంట్లో నెగిటివ్ ఉండాలి అండ్ పాజిటివ్ కూడా ఉండాలి. నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎలా డిస్కవర్ చేస్తారో మనం ప్రీవియస్ వీడియోలో చాలా బ్రీఫ్గా చూసాం. ఈ వీడియోలో పాజిటివ్ పార్టికల్స్ని ఎలా డిస్కవర్ చేస్తారో చూద్దాం. పాజిటివ్ పార్టికల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద మోడిఫైడ్ cathode ray discharge tube experiment. Okay, if we see these experimental setup, ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ని చూస్తే ఇది cathode ray discharge tube ఎక్స్పెరిమెంట్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం? ఎప్పుడైతే హై వోల్టేజ్ బ్యాటరీ పంపుతామో ఇవి మెటల్ ఎలక్ట్రోడ్స్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను దీని గురించి బ్రీఫ్గా. మెటల్ ఎలక్ట్రోడ్స్ లోపల కొంచెం లో ప్రెషర్ గ్యాస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం వోల్టేజ్ని పంపిస్తామో మనం సమ్ రేస్ని అబ్జర్వ్ చేస్తాం. అవి మనకి ఇన్విజిబుల్. అక్కడ మనం ఫ్లోరసెంట్ ఏదైనా మెటీరియల్ పెడితే కనిపిస్తుంది. వాటిని క్యాథోడ్ రేస్ అన్నాం. ఓకే, క్యాథోడ్ రేస్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్యాథోడ్ రేస్ అనేవి క్యాథోడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అని అజ్యూమ్ చేసుకోవచ్చు. దీన్ని సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేస్తామంటే ఈ క్యాథోడ్ రేస్కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై బి దాన్ని అప్లై చేసినప్పుడు ఈ రేస్లో బెంట్ ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ రైట్గానే వెళ్తాయి కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై అయినప్పుడు అవి బెంట్ అవుతాయి. సో దాన్ని బట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఛార్జ్డ్ పార్టికల్స్, అది నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పాం. ఓకే, దిస్ ఈస్ ద మోడిఫైడ్ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ సెటప్ అనమాట. దీంట్లో జనరల్గా మనం క్యాథోడ్ యానోడ్ టూ మెటల్ ఎలక్ట్రోడ్స్, వాటి నేమింగ్ ఎలా అంటే నెగిటివ్ టెర్మినల్కి అటాచ్ అయిన మెటల్ ఎలక్ట్రాన్ని క్యాథోడ్ అన్నాం, పాజిటివ్ టెర్మినల్కి అటాచ్ అయిన మెటల్ ఎలక్ట్రాన్ని యానోడ్ అన్నాం. ఓకే, దీంట్లో మనం మోడిఫికేషన్ ఏం చూస్తామంటే జనరల్గా క్యాథోడ్ అనేది ఒక మెటల్ ఎలక్ట్రోడ్. ఈ మోడిఫైడ్ దానికి చిన్న హోల్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో యాజ్ యూజువల్ గ్యాస్, లో ప్రెషర్ గ్యాస్ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాటరీ నుంచి హై వోల్టేజ్ని పంపుతామో క్యాథోడ్ రేస్ విచ్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ నార్మల్గా క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్లో అబ్జర్వ్ చేసి దానికి ఎలక్ట్రాన్స్ అని పేరు పెట్టారు. దీంట్లోనే ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు యానోడ్ నుంచి అంటే క్యాథోడ్కి ఆపోజిట్ నుంచి కూడా కొన్ని రేస్ని అబ్జర్వ్ చేశారు. ఆ కొన్ని స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ ఈ క్యాథోడ్ హోల్స్ నుంచి బయటికి వచ్చి ఒక బీమ్ ఆఫ్ లైట్గా కనిపిస్తాయి. వీటిని అబ్జర్వ్ చేసి ఈ రేస్ని సైంటిస్టులు కెనాల్ రేస్ అని నేమ్ పెట్టారు. ఈ కెనాల్ రేస్కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినట్టయితే దే అట్రాక్ట్ టువర్డ్స్ నెగిటివ్ టెర్మినల్. ఈ ఆపోజిట్ ఛార్జెస్ మాత్రమే అట్రాక్ట్ అవుతాయని మనకు తెలుసు. దీన్ని బట్టి కెనాల్ రేస్ అనేవి పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అని సైంటిస్టులు డిస్కవర్ చేశారు. పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ప్రోటాన్స్గా ప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ క్యాథోడ్ రేస్కి కెనాల్ రేస్కి డిఫరెన్సెస్ చూసుకుంటూ వాటి ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. క్యాథోడ్ రేస్ అంటే ద రేస్ విచ్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్, దోస్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అని అనుకున్నాం. కెనాల్ రేస్ అంటే ద రేస్ విచ్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్, అవి పాజిటివ్ ఛార్జ్, వాటినే ప్రోటాన్స్ అని అనుకుంటాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే లో ప్రెషర్ గ్యాస్ ఉంటుంది కదా, దాని మీద క్యాథోడ్ రేస్ అనేవి ఇండిపెండెంట్. అంటే ఆ గ్యాసియస్ మాలిక్యూల్స్ డిఫరెంట్ టైప్స్ అంటే లైక్ హైడ్రోజన్ పెట్టినా, నియాన్ పెట్టినా, ఆర్గాన్ పెట్టినా, ఏ గ్యాసెస్ మాలిక్యూల్స్ పెట్టినా ఈ ఎలక్ట్రాన్స్ యొక్క నేచర్ అనేది కాన్స్టాంట్, నో చేంజ్. బట్ ఇన్ కెనాల్ రేస్ డిఫరెంట్ గ్యాసియస్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ డిఫరెంట్ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్. ఎలా అంటే ఎప్పుడైతే మనం హై వోల్టేజ్ని దీనికి అప్లై చేసినప్పుడు సపోజ్ దీని లోపల హైడ్రోజన్ గ్యాస్ ప్రజెంట్ అయింది. ఎప్పుడైతే మనం హై వోల్టేజ్ని అప్లై చేసినప్పుడు అది ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్గా మారుతుంది. ఆ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ క్యాథోడ్ హోల్స్ నుంచి వెళ్ళి కెనాల్ రేస్గా వస్తాయి. సో ఇది హైడ్రోజన్కి. అలానే హీలియం కూడా అంతే, హీలియం 2+. సో దీన్ని బట్టి ఏం ప్రూవ్ అయిందంటే ఒక్కొక్క డిఫరెంట్ గ్యాసియస్ మాలిక్యూల్కి డిఫరెంట్ పాజిటివ్ పార్టికల్స్ వస్తాయి. హెన్స్ కెనాల్ రేస్ ఆర్ డిపెండ్ ఆన్ ద డిఫరెంట్ గ్యాసియస్ మాలిక్యూల్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే cathode rays does not depend on gaseous molecule inside tube. The canal rays ఏంటంటే these depend on gaseous
gas inside the tube. Understand? This is very important. ఫస్ట్ హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేసి పాజిటివ్ ఛార్జ్ని డిస్కవర్ చేశారు. ఆ పాజిటివ్ ఛార్జ్ వాల్యూ ఎంత అంటే +1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. ఇది పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ద హైడ్రోజన్ గ్యాస్కి. దీస్ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ ద లైటెస్ట్ పాజిటివ్ పార్టికల్. అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది లైటెస్ట్ పాజిటివ్ పార్టికల్ వాల్యూని ప్రొడ్యూస్ చేసింది. సో దీన్ని ఫైనల్గా ఇది ఫండమెంటల్ పాజిటివ్ పార్టికల్ ఆఫ్ ద ఆటమ్గా ప్రూవ్ చేశారు. ఎలక్ట్రాన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే -1.602 ఇంటూ 10⁻³ ఇది ఎలక్ట్రాన్స్ది. ఇది ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఆర్ నథింగ్ బట్ లైటెస్ట్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ ద హైడ్రోజన్ అని కూడా చెప్పొచ్చు. ఫైనల్లీ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ సక్సెస్ఫుల్గా సైంటిస్ట్ కంప్లీట్ చేశారు. ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయని ప్రూవ్ చేశారు. ఈ టైంలో సైంటిస్టులందరికీ ఒక ప్రాబ్లం అరైజ్ అయింది. ఏంటంటే వెన్ దే క్యాలిక్యులేటెడ్ ద మాస్ ఆఫ్ ద ఆటమ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు జనరల్గా ఆటం లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయని ప్రూవ్ చేశారు కదా, వాళ్ళు ఎజ్యూమ్ చేసుకున్న మాస్ కన్నా కొంచెం డిఫరెన్స్గా వచ్చిందనమాట. సో దాన్ని బట్టి ఏమనుకున్నారు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్తో పాటు అనదర్ పార్టికల్ కూడా ఉండొచ్చు అని ఎజ్యూమ్ చేసుకున్నారు. ఆ టైంలో జేమ్స్ చెడ్విక్ ఇన్ 1932 ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసి ఆ అనదర్ పార్టికల్ ఏంటో ప్రూవ్ చేశారు. ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూసుకుంటే ఫస్ట్ చెడ్విక్ గారు బెరీలియం మెటల్ ప్లేట్, అంటే ఒక మెటల్ ప్లేట్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ బెరీలియం మెటల్ అనమాట, దాన్ని ఒక దగ్గర ప్లేస్ చేశారు. దానికి ఆల్ఫా పార్టికల్స్ అంటే పాజిటివ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. వాటిని ఆల్ఫా పార్టికల్స్ అంటాం. అవి ఎప్పుడైతే బెరీలియం మెటల్ ప్లేట్ని టచ్ చేస్తాయో ఆ మెటల్ ప్లేట్ నుంచి ఇన్విజిబుల్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేశారు. వాటిని హీ థాట్ దట్ గామా రేస్ అని అనుకున్నారు. వెన్ ఆల్ఫా పార్టికల్స్ స్ట్రైక్ ద బెరీలియం మెటల్ ప్లేట్, ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ బెరీలియం మెటల్ ప్లేట్కి స్ట్రైక్ అవుతాయో అక్కడ నుంచి ఇన్విజిబుల్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేశారు చెడ్విక్ గారు. ఆ రేడియేషన్స్ని గామా రేస్ అని అస్యూమ్ చేసుకున్నారు. ఆ ఇన్విజిబుల్ రేడియేషన్స్ని పారాఫిన్ వ్యాక్స్కి పంపారనమాట. అప్పుడు పారాఫిన్ వ్యాక్స్ అంటే కంటైన్ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్, అంటే దీని లోపల మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయన్నమాట. చెడ్విక్ గారు ఏం అబ్జర్వ్ చేశారంటే ఎప్పుడైతే ఈ ఇన్విజిబుల్ రేడియేషన్స్ పారాఫిన్ వ్యాక్స్ మీద పడ్డాయో దీంట్లో ఉన్న ప్రోటాన్స్ అనేవి చాలా ఫాస్ట్గా బయటికి పుష్ అవుతాయి. ఓకే, చెడ్విక్ గారి అజంప్షన్ ప్రకారం ఇన్విజిబుల్ రేడియేషన్ని గామా రేస్ అనుకున్నారు. బట్ గామా రేస్ అనేవి వెరీ లైట్. సో అంత లైట్గా ఉన్న రేస్, అంత లైట్ పార్టికల్స్ ఇంత ప్రోటాన్ పార్టికల్స్ని ఎలాగ పుష్ చేశాయి అని డౌట్ అరైజ్ అయింది. సో దీన్ని బట్టి చెడ్విక్ గారు ఏం ప్రూవ్ చేశారంటే అక్కడున్నవి గామా రేస్ కాదు, అవి వేరే పార్టికల్స్. నెక్స్ట్ వెన్ హీ అప్లైడ్, ఎప్పుడైతే ఈ రేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు, ఎలక్ట్రిక్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఈ రేస్ అనేవి ఎటువంటి బెండింగ్ని చూపించలేదు. జనరల్గా ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ బెండింగ్ని చూపించాయి, ఎందుకంటే అవి చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి. బట్ ఇక్కడ చెడ్విక్ గారు అబ్జర్వ్ చేసిన పార్టికల్స్ ఎటువంటి బెండింగ్ని చూపించలేదు. సో దీన్ని బట్టి చెడ్విక్ గారు ఏం ప్రూవ్ చేశారంటే ఈ పార్టికల్స్కి నో ఛార్జ్ అనేది లేదు కాబట్టి అవి న్యూట్రల్ పార్టికల్స్ అని ప్రూవ్ చేశారు. Thus, invisible radiation has no charge. బట్ వాటి యొక్క మాస్ అనేది ప్రోటాన్ పార్టికల్స్ మాస్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. అంటే మాస్ మోర్ దెన్ ప్రోటాన్ పార్టికల్స్. ఈ రెండు ప్రాపర్టీస్ బట్టి ఆ పార్టికల్స్కి న్యూట్రాన్స్ అని పేరు పెట్టారు. హెన్స్ ఫైనల్లీ ఆటమ్స్ అనేవి మేడప్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అని ప్రూవ్ చేశారు. అంటే అవి ఇండివిజిబుల్ కాదు, అవి మేడప్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్.
ఆటం లోపల మనం ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్ విచ్ ఆర్ పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్ న్యూట్రల్ ఇన్ ఛార్జ్ ఉంటాయని ప్రూవ్ చేశారు. ఆటమ్స్ అనేవి మేడప్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అని ప్రూవ్ చేశారు. అయినప్పటికీ ఒక క్వశ్చన్ అనేది అరేజ్ అయింది. ఏంటంటే ఈ ఆటం లోపల ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఎలా అరేంజ్ అయి ఉండొచ్చు అన్న దానికి ఆన్సర్ కనుక్కోవడానికి అటామిక్ మోడల్స్ డెవలప్మెంట్ జరిగాయి. ఆ అటామిక్ మోడల్ డెవలప్మెంట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. స్టే సేఫ్.